రవిశంకర్ వెళ్ళ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. అగ్ని-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇవాళ మోదీ మలేషియా పర్యటనకు వెళ్తూ ఉన్నారు. మోదీ మలేషియా పర్యటనకు ముందు ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అది యుద్ధం దిశగా వెళుతోంది. ఈ సమయంలో అగ్ని-3 మిసైల్ ప్రయోగం వెనుక, అది ఆ సక్సెస్ అవడం వెనుక ఏంటి భారత్ ఈ ప్రపంచానికి ఇచ్చే సిగ్నల్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు అగ్ని-3 మిసైల్ మన వేలర్ ఐలాండ్, అబ్దుల్ కలాం వేలర్ ఐలాండ్, ఒడిశా అంటే చాందీపూర్ ఏరియా నుంచి అది దూసుకెళ్ళింది. అది ప్రయోగం హైలీ 100% సక్సెస్ అవ్వడం జరిగింది. దాని మాన్యూవరబిలిటీ, యాక్యురసీ, దాని అకౌస్టిక్స్, స్పీడు, రేంజ్, ఎవ్రీథింగ్ అది సక్సెస్ అయినట్టు తెలుస్తుంది అగ్ని-3 ప్రయోగం. ఈ అగ్ని-3 అనేది ఇంటర్ బాలిస్టిక్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, IRBM అని పిలుస్తారు. ఇది మొత్తం 50 టన్నుల బరువుతో ఉంటుంది. ఇందులో వారి హెడ్ 1.5 టన్నుల వారి హెడ్ తోటి వెళ్తుంది అనమాట. ఇది ట్రెడిషనల్ సాంప్రదాయక బాంబులు తీసుకెళ్లొచ్చు, అదేవిధంగా న్యూక్లియర్ బాంబులు కూడా తీసుకెళ్లొచ్చు. ఈ యొక్క అగ్ని-3 మిసైల్ ప్రత్యేకత ఏంటంటే ఇది బంకర్ బరస్ట్ బాంబ్స్ ఉపయోగిస్తుంది, క్లస్టర్ బాంబ్స్ ఉపయోగిస్తుంది, తర్వాత మ్యునేషన్స్ ఉపయోగిస్తుంది. న్యూక్లియర్ బాంబులో 1 to 2 మెగాటన్స్ తో పాటు 200 కిలోటన్ చాలా స్ట్రాటజిక్ వెపన్స్ అంటారు, చిన్న అణ్వాయుధాలను కూడా ఇది ప్రయోగించదలచ్చు అనమాట. ఇది చాలా మల్టీ పర్పస్ మిసైల్. ఇది ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ ఏంటంటే మొత్తం 3000 నుండి 5000 కిలోమీటర్ల ఉంటుందన్నమాట. అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది అగ్ని అంటే DRDO, BDLలో ఇవి తయారు చేసిన ఈ మిసైల్ ఏంటంటే అగ్ని ఫ్యామిలీకి సంబంధించిన అగ్ని ఫ్యామిలీలో మొత్తం భారతదేశం తయారు చేస్తున్న అగ్ని ఫ్యామిలీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇవి ప్రయోగిస్తారన్నమాట. అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఈ మిసైల్స్ అనమాట. ఈ అందులో అగ్ని ప్రైమ్ అనేది ఒకటి ఉంటుందండి. అగ్ని 1, 2, 3, 4, 5, 6 వరకు భారతదేశం తయారు చేస్తుంది. అగ్ని-6 ఏంటంటే మొత్తం 12,000 కిలోమీటర్ల రేంజ్ తోటి వెళ్తుంది అనమాట. అంటే భూమి మీద ఆల్మోస్ట్ ఏ పాయింట్ అయినా కొట్టేస్తాయి. ఈ అగ్ని-1 ఏంటంటే 700 కిలోమీటర్ల రేంజ్. అంటే చూసారా, 700 నుంచి భూమి మీద ఏ పాయింట్ అని కొట్టే 12,000 కిలోమీటర్ల వరకే ఈ రేంజ్లు ఉంటాయి అనమాట, వేరే రేంజ్లు. ఇది ఇంటర్మీడియట్ రేంజ్. ఈ మిసైల్ ఏంటంటే 2006లో మొట్టమొదటిగా ఇది ప్రయోగించడం జరిగింది. అప్పటి నుంచి డజన్ల కొద్ది టైంలో ప్రయోగించి ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ భారత్ అమ్ముల పొదిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది వివిధ వాతావరణ పరిస్థితుల్లో వివిధ కాలాల్లో ఇంకా అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట. అందులో భాగంగానే ఇది ప్రయోగించబడింది. కానీ ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పటికిప్పుడు భారతదేశం అగ్ని-6 ప్రయోగం వెనకాల చాలా పెద్ద మెసేజ్ ఒకటి ఉందన్నమాట అంతర్జాతీయంగా. అదేంటి, అక్కడ ఇరాన్ అమెరికా వారు పొంచుంది, ఎక్కడికక్కడ అలజడి ఉంది. పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితులు ఉంది. పాక్ ఆఫ్ఘాన్ యుద్ధం మధ్య ఎప్పుడైనా రావచ్చు. పాక్తో మనకి ఏ క్షణమైన యుద్ధం రావచ్చు. బంగ్లాదేశ్లో ఎన్నికలు, అది విర్రవీగుతుంది. చైనా కుయుక్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదొకటి. తర్వాత ట్రంప్ కూడా వేరేగా ఉన్నారు. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా, భారత ప్రధాని ఈ రోజు మలేషియా పర్యటనకి కొన్ని గంటల ముందు అగ్ని-3 ప్రయోగించబడింది. దీని వెనకాల చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉందండి. అంటే ఏంటంటే ఒక మిసైల్ని సరైన సమయంలోనే ప్రయోగిస్తారు. చూడండి, అగ్ని-6 ప్రయోగించాలి భారతదేశం. అదేవిధంగా సూర్య కన్నాంతర క్షిపణిని ప్రయోగించాలి. కానీ అవి తయారున్న భారతదేశం వాటిని పోస్ట్ పోన్ చేస్తుంది. ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ డీల్ ఉంది, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ ఉంది. ఇప్పుడు అగ్ని-6 అదేవిధంగా సూర్య మిసైల్ అనేవి ఆ దేశాలను కొట్టగలిగింది. కాబట్టి అగ్ని-6 సూర్య మిసైల్ని మనం ప్రయోగించి టెస్ట్ చేసి చూస్తే ఆ దేశాలకు కోపం వస్తుంది. ఇప్పుడు ట్రేడ్ డీల్ అయ్యే వరకు వాటిని పక్కన పెట్టాం, అదేం తప్పేం లేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్పే, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం ప్రిపరేషన్, కావాల్సినప్పుడు ఉత్తిగా జబ్బలాట్లు పెట్టుకోవాల్సిన సమయం ఒకటి ఉంటుంది అనమాట. అందుకే ఆ రెండింటిని మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం. అంటే అగ్ని-3 ఈ రోజు ప్రయోగించడం వెనకాల ఏముంది అంటే చాలా పెద్ద మెసేజ్ ఉంది. ముఖ్యంగా చైనాకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి స్ట్రాంగ్ మెసేజ్ మోడీ గారు పంపుతున్నారు. ఈరోజు మలేషియా పర్యటనకు వెళుతున్నారు. మలేషియా అనేది ఆసియాన్లో 10 దేశాల ఆసియా కూటమిలో చాలా కీలకమైన దేశం. తర్వాత ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో అది ఒక ప్రముఖమైన దేశం అనమాట. అది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ అని భారతదేశం అమలు పరుస్తుంది. కాబట్టి మలేషియా మలక్కా స్ట్రైట్కి సమీపంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ మలక్కా స్ట్రైట్ ద్వారానే ప్రపంచంలో
60% వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. అక్కడ చైనా 80% ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడ నుంచే వెళుతుంది. ఈ మలక్కా స్ట్రైట్కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది ఒకటి కుదరబోతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మలక్కా స్ట్రైట్ని 4 దేశాల కూటమి రక్షిస్తూ ఉంటుంది, పెట్రోలింగ్ చేస్తుంది. అందులో మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, ఈ 4 దేశాలు అక్కడ ఉన్నాయి మలక్కా స్ట్రైట్ దగ్గర. ఇండియా కూడా అండమాన్ కమాండ్ ఒకటి ఏర్పాటు చేస్తుందండి నికోబార్ దీవుల దగ్గర. కాబట్టి మలక్కా స్ట్రైట్ అనేది ఇండియాకి చాలా కీలకం. మలక్కా స్ట్రైట్ని కంట్రోల్ చేయకపోతే చైనాని ఇండియన్ ఓషన్లో మనం కంట్రోల్ చేయలేం, అమెరికాని కంట్రోల్ చేయలేం. కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆసియాన్ దేశాలన్నీ చైనా రైజ్కి భయపడిపోతున్నాయి అనమాట. అంటే భారతదేశం ఈరోజు అగ్ని-3 ప్రయోగించి ఆ దేశాల యొక్క కాన్ఫిడెన్స్, మేము చైనాని నేను ఎదుర్కోగలను, మీరు భయపడకండి, ఇదిగో నేనున్నాను, మీరు ఏదైనా ఇండియాతో సంబంధాలు పెట్టుకోండి అని చెప్పడం అనమాట. ఎందుకంటే చైనా అంటే భయం ఉంది, చైనా ట్రేడ్ మీద ఆధారపడి ఉన్నాయి. చైనా అంటే భయంకరమైన ఫోర్స్ అనమాట. కాబట్టి చైనాని తట్టుకునే శక్తి భారతదేశమే. కమ్యూనిస్టు చైనాని తట్టుకునే శక్తి ప్రజాస్వామ్య భారతదేశానికి సొంతం అంటూ ఒక మెసేజ్ ఇవ్వడానికి మోడీ మలేషియా పర్యటనకు ముందు ఇది చేయడం జరిగింది. తర్వాత చైనా కూడా ఇండియన్ ఓషన్లో అది షిప్లు పంపించడం ఇవన్నీ మానలేదు. దానికి కూడా ఇది ఒక శక్తివంతమైన ఒక వార్నింగ్ అనమాట ఎవరికి, చైనాకి. తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు అసిమ్మునీర్ ఏ రోజు దాడి అంటున్నారు. ఇది బంకర్ బర్స్ట్ బాంబ్ అనమాట. ఈసారి మనం ఎయిర్ స్ట్రైకులు చేసి ఈ రఫేల్స్ వీటిని పంపి ఆ టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టనవసరం లేదండి. ఈ అగ్ని-3 ద్వారా 3,000 5,000 అంటే మొత్తం చైనా బీజింగ్ వరకు ఆల్మోస్ట్ చైనా ఈ సౌత్ ఈస్ట్ చైనా వరకు ప్రయోగించవచ్చు. కాంటాన్ ఈ ప్రావిన్సెస్, జింజియాంగ్ ప్రావిన్సెస్, టిబెట్లో ఉన్న ఎయిర్ బేస్ల మీదకి ఈ మిసైల్ వేయొచ్చు. తర్వాత ఈ పాకిస్తాన్ మొత్తం దీని రేంజ్లోకి వస్తుంది అనమాట. కాబట్టి ఈ మిసైల్ ఒక్కటే పాకిస్తాన్కి సరిపోతుంది, ఎటువంటిదైనా సరిపోతుంది. రెండోది ఈ మిసైల్ స్పీడ్ కూడా 24 మ్యాక్ తోటి వెళ్తుందండి. అంటే 24 మ్యాక్ అంటే ఆల్మోస్ట్ 27,000 కిలోమీటర్లు వెళ్తుంది గంటకి. దీన్ని ఆపడం ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేయదు. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యాలు కూడా ఈ మిసైల్ని అడ్డుకోవడం అసంభవం అనమాట. అంత స్పీడ్ తోటి వెళ్తుందండి. 50 టన్నులు, అందులో 1.5 టన్నులు పేలోడే ఉంటుంది, అంటే బాంబులే ఉంటాయి అనమాట. అంతటి శక్తివంతమైన మిసైల్ భారతదేశం తయారు చేసింది. వీటిని రోడ్డుల్లో ఉన్న ట్రక్కుల ద్వారా కూడా ప్రయోగించవచ్చు, సైలోస్ నుంచి ప్రయోగించవచ్చు. సాలిడ్ ఫ్యూయల్ అంటే ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు. సాలిడ్ ఫ్యూయల్ అంటే ద్రవం కాదు. అంటే అంత శక్తి, ప్రపంచంలో అతి శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్ అగ్ని-3 ఉంది. ఈ అగ్ని ఫ్యామిలీ, సింపుల్గా చెప్పాలంటే ఈ అగ్ని ఫ్యామిలీలో ఉన్న అగ్ని-1 నుంచి అగ్ని-6, అగ్ని ప్రైమ్, ఈ 7 మిసైల్ని 1983లో ఇందిరాగాంధీ టైంలో అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP ఒకటి మొదలు పెట్టారన్నమాట. దాంట్లో భాగమే ఇది మొట్టమొదటి ప్రయోగం 2006లో. అప్పటి నుండి ఇప్పటి వరకు అగ్ని-6 వరకు మనం తయారు చేయడం జరిగింది. అగ్ని-5 వరకు ఇప్పటి వరకు ప్రయోగించారు. అగ్ని-6 పెండింగ్ అనమాట. సో అగ్ని అనేది భారతదేశం ఒక శక్తివంతమైన మిసైల్ ఫోర్స్గా తయారు చేసిందనమాట. అంతటి శక్తివంతం. దీని BDLలో DRDO, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇంకా ఎన్నో, వీటితో పాటు ఎన్నెన్నో కొన్ని వందలాది భారత డిఫెన్స్, ప్రైవేటు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ ప్రయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. ఒక అద్భుతం ఇది. ప్రపంచంలో అతి శక్తివంతమైన మిసైల్స్లో అగ్ని ఫ్యామిలీ ఒకటండి. ఇప్పుడు అగ్ని-3, ఇప్పుడు ఇంకా అగ్ని-6 ఒకటి ప్రయోగానికి సిద్ధంగా ఉంది. సూర్య సిద్ధంగా ఉంది. కానీ ఇండియా US ట్రేడ్ డీల్కి పరిస్థితిని బట్టి కాస్త పోస్ట్పోన్ చేశారు. వచ్చే న్యూస్ భారతదేశాన్ని ప్రపంచ గ్లోబల్ పవర్ అంటే మిలిటరీ ఫోర్స్లో భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలిగే క్షిపణి అగ్ని-6, సూర్య, వీటి కోసం ఇండియా వెయిట్ చేస్తుంది.